ఓం నమః. ఇవాళ ఏదైనా ప్రశ్న అడిగితే దాని గురించి మాట్లాడతా. అంచేత సాధారణంగా ఏ స్పీకర్ ఈజ్ వన్ హు డస్ నాట్ స్పీక్. పార్లమెంట్లో స్పీకర్ ఉంటాడు, వాడే మాట్లాడు, అందరూ మాట్లాడుతుంటే వాడు అంతా చూస్తూ ఉంటాడు. అలాగే ఏ రియల్ టీచర్ ఈజ్ వన్ హు డస్ నాట్ టీచ్. ఆ పిల్లల చేత మాట్లాడిస్తూ ఉంటాడు నిజమైన టీచర్ అయితే. అట్లా వీలే అని చెప్పాను. అదే ఇవాళ ఐ వాంట్ టు టేక్ ది రోల్ ఆఫ్ ఏ స్పీకర్. అంచేత మీరు ఏదైనా మాట్లాడితే అడిగితే మాట్లాడతాం, లేకపోతే కూర్చుంటాం. చెప్పండి. అవును, దర్శనీకుడు అంటే అర్థం కాలేదు. దృశ్యం అంటే మనకి ఇంద్రియముల ద్వారా గ్రహించేదంతా దృశ్యం కింద లెక్క. కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, ఒంటితో తాకింది, ముక్కుతో వాసన చూసింది, నాలుగుతో రుచి చూసింది, ఐదు కూడా ఇవన్నీ దృశ్యములే. ఈ దృశ్యమును దర్శించువాడు అవడం అంటే గబుకు నువ్వు నేనే అంటావు. నువ్వు దృశ్యాన్ని దర్శించు, నువ్వు లేదు, డైరెక్ట్గా దర్శించలే. ఈ ఇంద్రియముల ద్వారా మనస్సు కొడుతుంది, మనస్సు ద్వారా బుద్ధి కొడుతుంది. అది దర్శనం చేసేవి, దర్శించేవి. వాటిని కూడా కలిపి చూస్తావు నువ్వు. కాబట్టి నీవు ద్రష్టవు. అంతఃకరణము దర్శనుడు దర్శిస్తాడు, వాడిని చూసేవాడిని మనం. అంచేత ద్రష్ట. నేను దృశ్యము కాదు, దర్శనకుడు కాదు, ద్రష్టను. అంటే నువ్వు అంతఃకరణంతో శరీరంతో వేరైపోయినావు కదా, ఇంద్రియాలతో అంతఃకరణంతో శరీరంతో వేరైపోయినావు లేదా? వేరే కదా, అసలు ఇటు వేరే. కానీ నువ్వు ఇదివరకు తాదాత్మ్యం చెంది నేనే చూస్తున్నా, నేనే తెలుసుకుంటున్నా, నేనే నవ్వుతున్నాను అంటావు. అది కరెక్ట్ కాదు కదా యథార్థంగా ఆలోచిస్తే. అంచేత నీవు ద్రష్టం అని ఎందుకన్నా అంటే దర్శకుడిని దృశ్యాన్ని కలిపి చూస్తున్నావు. అర్థమైందా? ఎవరు దర్శకుడు? అంతఃకరణం దర్శిస్తోంది ఇంద్రియముల ద్వారా. ఇంద్రియములు అలా కాదు. శరీరం అంటే ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్సు పరా బుద్ధి యో బుద్ధే పరసస్సు సహ. అంటే అర్థం చేసుకో. ఇంద్రియములు శరీరంలో కూడా శ్రేష్టమైనవి. శరీరాన్ని అంతా నడిపించేవి ఇంద్రియాలే. ఇంద్రియాణి పరన్యాహు, శరీరానికి పరమైనవి ఇంద్రియాలు. ఇంద్రియాణి పరం మనః ఇంద్రియేభ్య మనసస్సు పరా బుద్ధి. మనస్సే ఇంద్రియాల ద్వారా విషయాలను తెలుసుకుంటుంది. దాని మీద నిర్ణయం చేసి నిశ్చయం చేసి చెప్పేది బుద్ధి. అంటే దీనికి యజమాని, మనసుకి యజమాని బుద్ధి. యో బుద్ధే పరసస్సు సహా. ఆ బుద్ధికి ఆవరణ ఉన్నది ఏదైతే ఉన్నదో అది అది అదే. దానికి ఇది అదే అనలే. అది ఎవరంటే అదే నీవు. ద్రష్ట అంటే అది. ద్రష్ట, దృశ్యము, దర్శనకుడు. ఈ మధ్య ఇవి దర్శనకుడు అనమాట. ఇది మన అంతఃకరణం అంతా మొత్తంగా. జీవుడు దర్శనకుడు అయితే లెక్క. మనసు పనిచేయకుండా ఆపేసినప్పుడు దర్శకుడు ఏంటి మరి? ఇంద్రియాలు పనిచేస్తే కదా దర్శించడానికి. ఇంద్రియాలు పనిచేయలేదుగా, మనసు లేదే ఇంద్రియాలు పనిచేయవు కదా. అంచేత మరి దర్శనం రెండు లేవు, దృశ్యము లేదు. అప్పుడు ఒకడే ఉంటాడు, ఉన్నది తాను తప్ప ఇంకోటిలే.
చెప్తారు కదండి, అందులో సప్తాంగాలు చెప్తారు కదా. ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రపంచాలు కాళకారణం కాలభావన దేశభావన ప్లస్ నేను విశ్వడు అంటాం కదా. ఈ 6 అంగాలు దృశ్యంగాను నేను అనే విశ్వుడిని దార్శనికుడు గాను ఇదంతటినీ చూచేవాడు తాను ద్రష్టగాను చెప్పుకోవచ్చా? అంతే, అదే కరెక్ట్. అప్పుడు గాఢనిద్రలో ద్రష్టే ఉంటాడు. వాడే ఎట్టివాడు, ఎలాంటి వాడు ద్రష్ట అంటే చేతముఖ ఆనందము. ఏంటి సి అంటున్నాం? ఈ సిని ఏని బిని కలిపి చూసేవాడు డి అంటే ఇప్పుడు డిఏ కరెక్టు, డిఏ అసలు ద్రష్ట. కానీ ఇప్పుడు అక్కడ మనం చెప్పుకోవడానికి ఏంటంటే నాట్ ఏ నాట్ బి, బట్ ఏ డిఫరెంట్ పర్సన్ చెప్పడానికి ముందర అర్థం చేసుకోవడానికి అలా చెప్తున్నాం. కానీ వాడిని కూడా తెలుసుకున్నాడు. ఎవరు తెలుసుకుంటారు అక్కడ? వాడు ఎలా ఉన్నాడు, ఏకో సచ్చిదానంద స్వరూపం ఉన్నాడని ఎవరు తెలుసుకుంటున్నారు? అదెవరు తెలుసుకుంటున్నారు? ద్రష్ట. వాడి ద్రష్ట, వాడి డి. అయితే మనం వీటితో కంపేర్ చేసి వాడిని ముందర పట్టుకొని వాడిని కూడా తెలుసుకున్నామని నేను అని, అప్పుడు ద్రష్ట అంటే నేను అని చెప్తాను. సి ద్రష్ట కాదు, సి కూడా దృశ్యమే. అయితే అక్కడ అన్యదాగ్రహణం లేదు, అగ్రహణం ఒకటే ఉంది కాబట్టి వీడికున్నటువంటి జబ్బు వాడికి లేదు. ఏకి అగ్రహణము అన్యదాగ్రహణం, ఏ వాడికి ఎవడో వాడికి తెలియదు. కాబట్టి వాడేమో ఈ దాంతో ఈ సప్తాంగో ఐకో నవింశతి ముఖ వీటన్నిటితోటి కూడా భోగించేవాడుగా అనుకుంటున్నాడు వైశ్వానరుడు. అట్లాగే కళలో వాడు కూడా అక్కడ తైజసుడు, వాడు కూడా ఇవన్నీ చూస్తూనే ఉంటున్నాడు తప్ప వాడికి కూడా వీటితో సంబంధం లేదు, వాటితో సంబంధం లేదు. వాడు ఉన్నాడు ఏకాగ్గా. కానీ వాడిని ముగ్గురు కూడా దర్శనుల కింద లెక్క. తైజసుడు కానీ ప్రాజ్ఞుడు కానీ విశ్వడు కానీ వీళ్ళ ముగ్గురిని కలిపి చూసేవాడు ద్రష్ట. దర్శనుడు ద్రష్ట. ద్రష్ట ఎప్పుడూ ఉంటాడు, ద్రష్ట లేని సమయం లేదు. కానీ అక్కడ ద్రష్ట తాలూకు పాటలు అర్థం చేసుకోలేవు. వాడితో కలిసిపోయి ఉంటాడు కదా ద్రష్ట, అంచేత తెలుసుకోలేదు. అంచేత దృశ్యము దర్శకుడు ఇద్దరినీ కలిపి చూసేవాడు ద్రష్ట. ద్రష్ట ఎలాంటి వాడు అంటే ఎప్పుడు మార్పు చెందకుండా అంతటా అందరిలో ఒకే రీతిగా ఉండేవాడు. దృశ్యమంతా అసత్, దృశ్యమంతా అసత్. సాకారం అమృతం విద్ధి తెలుసుకున్నారు కదా. దృశ్యమంతా సాకారమే. అయితే మరి సి అనేవాడు ఉన్నాడు కదా ప్రాజ్ఞుడు, మరి వాడికి ఆకారం ఉందా లేదా ఏమిటా? వాడు కొన్నింటి కలయిక, వాడి మట్టుకు వాడు ఉన్నాడు. కానీ అక్కడ వాడిని వాడు తెలుసుకుంటూ ఉన్నాడనేది ఎవరు తెలుసుకుంటున్నాడు? ద్రష్ట. వాడే డి అనేవాడు ఏబీసీని ముగ్గురిని తెలుసుకుంటున్నాడు. ఏకి బీని తెలియదు, బీకి సీని తెలియదు, సికి బిఏ అని తెలియదు. కానీ ముగ్గురిని తెలుసుకున్నాడు ఒకడు ఉన్నాడు, వాడు ద్రష్ట. వాడంటే ఎవడు? నేనే. మనం అర్థం చేసుకోవడానికి డి అని పెట్టుకున్నాం. ద్రష్ట ఎప్పుడు ఉంటాడు, అంతటా ఉంటాడు, ఒకడే ద్రష్ట. సి ఒకడే ఉంటాడు. గాఢ నిద్ర ఉండగా నీకేం తెలియదుగా, అక్కడ ఉండగా ఏం తెలియదు. అక్కడ వాడు కేవలం అజ్ఞాన ఆవరణతో నిండి ఉన్నవాడు. వీడికి అన్యథాగ్రహణం ఉంది. ఇది ఇప్పుడు చెప్పింది కదా అగ్రహణం. వాడెవడో వాడు తెలియదు. కానీ ఇక్కడో మెలకులో వాడు తిరిగిపోగా
వాడి దృశ్యమానమైన ప్రపంచం తాను శరీరం ఇదంతా అనుకుంటూ ఉంటాడు. అట్లాగే కళ్ళలో శరీరం కళ్ళలో ప్రపంచం అదంతా అనుకుంటూ ఉంటాడు వాడు తైజస్సుడు. ప్రాజ్ఞుడికి అసలు ఏమీ తెలియదు. వాడు ఏమనుకోడు. ప్రాజ్ఞులు కూడా ఈ ముగ్గురిని తెలుసుకునేవాడిని నేను అడ్డి అనేవాడు. ఈ ముగ్గురిని కలిపి తెలుసుకునేవాడు వాడు ద్రష్ట. అంటే ఈ ముగ్గురు కూడా దర్శనకుడు. ఒక్కొక్క ఒకటి దర్శనకుడుగా ఉంటాడు, ఇంకొకటి దర్శనకుడు, ఇంకోటి ముగ్గురు 3 దర్శనకులుగా 3 అవస్థల్లోనూ ఉంటారు. ఈ దర్శనకుడు ముగ్గురిని చూసేవాడిని నేను ద్రష్ట. అక్కడది గ్రహించాలి బాగా. ఒక్క మాట గ్రహిస్తే బాగా మళ్ళీ ఏం బాధలే. ఏమా ఏమొస్తుంది. అందుకే ఒకరికొకరు తెలియదు అంతే. వాడు అవస్థను చూస్తాడు అంతే. వాడికి అంతకని తెలియదు. వీడు అంతే, వాడు అంతే, ముగ్గురు అంతే. ఆ ముగ్గురిని కలిపి చూసేవాడు నేను. కాబట్టి దృశ్యము దర్శనకుడు కలిపి చూసేవాడు ద్రష్ట. ఆ రెండింటినీ కలిపి చూస్తున్నాను నేను. అర్థమైందా? చెప్పండి, ఏదైనా ఉంటే అడగండి, మళ్ళీ పర్వాలేదు. ప్రాజ్ఞుడు ఏమిటి చేస్తాడు? రాయికి రోజేమిటి? ఏమి లేదు, కర్ర కూడా మొదలు కూడా ఉంది. అది అట్లాగే ప్రాజ్ఞుడు కూడా ఏదెక్కడ అలా ఉంటాడు అక్కడ అంతే. ప్రాజ్ఞుడికి రోజు ఏమీ లేదు అంటే వాడికి సప్తాంగం లేవు, ఏకోన ముఖాలు లేవు, ఏమీ లేవు, భోగించడం ఏమీ లేదు అని అంటాం. ఎందుకంటున్నాం? మనం ద్రష్టగా తెలుసుకున్నప్పుడు. అంతకుముందు ఏం తెలియదు. ఒక సంగతి ఏంటంటే ఏం లేదు ఇక్కడ. పెంచి కటికవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగునండ్రు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినది అలోకం ఒక పెంజీకటి. అక్కడ ఉన్నది పెంజీకటి. ఏమిటో తెలియదు. ఈ 2 చోట్ల అగ్రహణము అనిదాగ్రహణం. వాడెవడో వాడి తెలియదు, ఇంకో రకంగా అనుకుంటాడు. ఈ 2 చోట్ల అక్కడ కూడా అంత పూర్తి అగ్రహణమే, అనిదాగ్రహణం లేదు. అది ఎక్కడ ఉన్న విశేషం. 2 దోషాలు లేవు, ఒకటే దోషం. మనం ఎవరు చేస్తున్నాడా పని? గాఢతలో ఉన్నవాడు చేస్తున్నాడా? ఎవరు చేస్తున్నారు? ద్రష్ట అయినటువంటి నేను చేస్తున్నాను. నేను వాటి 3ంటికి కూడా ద్రష్టను నేను. 3 కూడా దర్శనకులు. అక్కడ వాళ్ళు దర్శించేది దృశ్యం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏమి పెద్ద కష్టమేం లేదు. దర్శనకులు వాళ్ళ ముగ్గురు కూడా దర్శనకులే. వీడికి దృశ్యం ఎక్కువ ఉంది. విష్ణుడికి తైజస్సుకి దృశ్యం ఉన్నది, వాడు దర్శిస్తున్నాడు. ఇక్కడ వాడికి దృశ్యం లేదు. వాడు తెలియదు. అదొకటి అగ్రహణం అంటాం దాన్ని. వాడు తెలుసుకోకపోవడం అదొకటే ఉంది. దృశ్యం లేదు. వాడు దర్శకుడుగా అని దృశ్యం ఉంటే దర్శకుడు అంటాం. వాడు లేకుంటే అట్లా ఉన్నాడు వాడు అన్నమాట. వాడికి ప్రాజ్ఞుడు అనే కారణం అది. 2 దోషాలు లేవు, ఒకటే దోషం. ఏమిటో 2 దోషాలు చెప్పు. ఏం లేవు. లేదు, వాడికి ఏం తెలియదు. అక్కడ ఉండగా వాడి యొక్క స్థితిని వాడు తర్వాత మేలుకున్న తర్వాత హాయిగా ఉన్నాను వాడు అక్కడ దాని జ్ఞాపకాన్ని వాడు చెప్పడం, వీడికి గ్రహించడం, వాడిని అన్వయించడం. వీళ్ళిద్దరికీ ఉన్న అగ్రహణం అనిదాగ్రహణం, వీడికి ఏదో ఒక అగ్రహణమే ఉన్నది అని గుర్తించి అసలు మనకి పట్టింది ఏంటంటే ఒక్క మాట గ్రహిస్తే చాలంటాడు. అది ఏమిటి? ఇది పాము కాదు తాడేది. అలాగ మనం గ్రహిస్తే నేను ద్రష్టను తప్ప దృశ్యం కానీ దర్శకుడు కానీ కాదు. అది గుర్తించడంలో చక్కగా అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకున్నందులో ఉండాలి. అంటే ఒక్కొక్క క్షణంలో కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమును దొనలక పట్టము కట్టిన ఎంగిలా కడబడితే టక్కని గించింది ఇక్కడికి. అర్థమైందా? ఏమ్మా?
కాదు. అదే పొరపాటు. నేను ద్రష్టను. అంటే నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావు, నువ్వు విష్ణుడితో తాళం చెప్పి వాటితో తాళం చెప్పి నేనంటావు, మరి తర్వాత తైజస్సులో తాళం చెప్పి నేనంటావు. మరి ప్రాజ్ఞుల్లో నేననగా అక్కడ కనబడదు నీకేమీ. ప్రాజ్ఞుల దగ్గర రెండవది లేదు, ఉన్నది వాడే. అది స్థితి. ఈ ముగ్గురిని కూడా నువ్వు చూస్తున్నావు. ఆ నేనెవరు? అదే ద్రష్ట. ఆ నేను ఈ నేను కావు. అదే సి స్థితిలో తనకి అదే తన స్థితిలో ఉన్నా సరే గ్రహించే శక్తి లేదు సికి, గ్రహించే శక్తి ఉంది డికి. అంతే. ఒకటే కాదు, ఈ మూడింటిని గ్రహిస్తున్నాడు వాడు. అంతే, దాన్ని గ్రహిస్తున్నాడు. దృశ్యము దర్శనములు ఇద్దరిని కలిపి చూస్తున్నాడు వీడు. అందుకే ద్రష్ట అంటాం. యువర్ ఆల్ ఎవరు? మీరంతా ద్రష్టలు తప్ప దృశ్యము కాదు, దర్శనకులు కాదు. ఏమా అంతే కదా. నిజానికి అంతే. తెలుసుకుంటే ఎంతసేపు ఇది పాము అని ఇంతసేపు భయపడ్డామని పాము కదా తాడే అని తెలిస్తే ఆ నిమిషం అంతే పని అంతా అయిపోయినట్టే కదా. ఆ భయం అంతా పోయింది. ఆ మంత్రగాడు అక్కర్లేదు, మందు అక్కర్లేదు, ఏమీ అక్కర్లే. అసలు ఇప్పుడు పాము లేదు దాని మీద. అది మెత్తగా ఉంది, ఇదా ఉందా అలా ఉందా, గాడు ఉంటుంది కదా, మంత్రం ఏదో ఇయ్యనో ఏం అక్కర్లేదుగా. అది తాడని తెలుసుకుంటే అసలు తాడి మీద ఎప్పుడు పాము లేదు. పాముందా? తాడు మీద ఏ భాగంలోనూ ఎక్కడా లేదు. కానీ అది పాముగా మన భ్రాంతిలో ఉంది. మన మనసులో పాము అని భయం వేసింది. ఆ మెత్తలో దాని లక్షణాలు గుర్తి పాము లక్షణాలు ఉన్నాయని అనిపించింది. అది వెలుతుల్లో చూసేసరికన్నా అది తాడే, పాము కాదు. ఇంత భయం, ఇంత బాధ, బ్లడ్ ప్రెషర్ పెరగడం, హార్ట్ వీక్ అవ్వడం, తర్వాత మంత్రగాన్ని పిలవడం, గోడ పెట్టడం, ఏడవడం, ఏమైపోతాను భయం, ఇవన్నీ కూడా ఒక్క క్షణంలో ఎగిరిపోయినాయి. అట్లాగా తెలుసుకుంటే ఒక క్షణంలో అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇంతే కదా అన్నావే, నిజానికి అంతే. తెలుసుకుంటే ఎంతసేపు అక్కర్లే. అందుకంటే ఒకటి ఉంది దీనికి, మైండ్ కాస్త క్లీన్ అవ్వాలి. ఇదివరకేదో కొంచెం చేశారు, కొన్ని విన్నారు, కొంత చేస్తున్నారు, ఏదో సాధన చేస్తున్నారు, మనసు ఏకాగ్రత చేస్తున్నారు. ఇవన్నిటి వల్ల కొంతవరకు అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరిగింది. మనసు నిశ్చయం అయితే అన్నప్పుడు ఎలా ఉంటుందో తెలిసింది. అప్పుడు అది తెలిసిన తర్వాత ఇప్పుడు మీకు ఇది అవగాహన చేసుకోవడానికి చక్కగా గొప్ప అర్థం చేసుకోగలిగారు. అర్థం చేసుకుంటే అంతే చాలు. ఫీల్ ఆల్వేస్ దట్ యు ఆర్ neither A nor B nor C but D, and feel that you are right, you are correctly assessing yourself. నీ విధంగా ఇవేవి కావు. తైజస్సులు కానీ, మరి విష్ణుడు కానీ, ప్రాజ్ఞుడు కానీ, ఈ ముగ్గురు కావు. ఈ ముగ్గురిని చూసేవాడు నువ్వు. ఈ ముగ్గురు కూడా నీ మీద వచ్చి తైతక్కలాడి పోతూ ఉంటారు. నీ మీదంటే నీవు ఒక తెర అనుకుంటే తెర మీద వచ్చే బొమ్మలు ఇదని బొమ్మలాట అది వచ్చి పోతూ ఉంటుంది. అయితే నువ్వేంటి, you are always one. నో సెకండ్. గాఢతలోనే మరొకటి లేడు, వడుతుంది ఒకటే మనం విశ్లేషణ చేసి గ్రహిస్తున్నామే. ఈ డీ గ్రహిస్తున్నాడు కదా, దానికన్నా అతీతమైన స్థితి ఇదే తురీయ స్థితి అంటారు. తురీయం అంటే నాలుగవది. మీకు ఇక్కడ ఎవరైనా మాండిక్యం వచ్చిన వాళ్ళు ఉన్నారా? చదువుంది ఎవడో ఒకడు. చతుర్థం అంటే స ఆత్మ స విజ్ఞేయ. అదే కదా నువ్వు తెలుసుకోవాల్సింది. అదే అదే ఆత్మ. అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఏమంటారు? దార్శనికుడికి అదొక ఎక్విప్మెంట్, అంతే, అదొక పరికరం. దార్శనికుడు అనేది ఒక పరికరం, అదే దృశ్యం. ఇది కూడా ద్రష్ట వల సహాయంతో అది పనిచేస్తుంది. అలాగే ద్రష్ట యొక్క ఉనికి మూలనే ఈ దృశ్యం కూడా, దాని ఎగ్జిస్టెన్స్ కూడా దాని వల్లే ఉంది. అయినా కూడా ఈ దార్శనికుడినే మనం పట్టుకుని దాని ఉనికి వాటితో తాదాత్మ్యం చెందుతున్నాం. అదే ఉన్న అజ్ఞానం అంటే. ఉనికికి కారణమైన ఈ ద్రష్టను చూడట్లేదు. ఈ తాదాత్మ్యం కూడా ద్రష్ట సాయంతో చెందుతున్నాం.
అంతఃకరణంతో తాదాత్మ్యం చెందడం అనేది అలవాటు అయిపోయి ఉన్నాం. ఇప్పుడు దానికి రివర్స్ లో అంటే ద్రష్టతో తాదాత్మ్యం చెందడం అలవాటు చేసుకుంటా ఉంటే అప్పుడు కొన్ని ఆగలం. అలవాటు ఏం అక్కర్లేదు. అంటే నిజంగా చెప్తున్నా, అసలు తీసుకుంటే ఒక క్షణం చాలరా. ఎంతసేపు ఉంది ఇప్పుడు? ఎంతసేపు తెలిసిపోయినట్టుందా? అది తెలిసిన దాన్ని దృఢంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మళ్ళీ అక్కడ వెళితే మళ్ళీ ఎవడే ఏదైనా సరే కప్పులు చూస్తున్నావు అప్పుడు అట్లా కాకూడదు కదా. మరి ఎందుకు వాడేవాడు అసలు ఇదంతా ఏమిటి? ఈ ప్రపంచం అంతా కనబడుతుందల్లా దృశ్యమానమైందంతా కూడా ఏమైంది? ఎక్కడ ఉంటున్నది? నిజమైన ఉనికి దీనికి ఉన్నదా? అది ఆలోచించండి ఎవరైనా సరే. ఈ ప్రపంచం అంతా కూడా నిజంగా దానికి ఉనికి ఉన్నదా? ఇది ఉన్నట్టుగా కనబడుతున్నారు. మాటలు వచ్చిందే ఇది శంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడు శిష్యులందరికీ కూడా. అంతా అంటూ ఉంటే అందులో ఒక శిష్యుడు వచ్చి, అయ్యా మీరు చెప్పిన మంత్రం ఉపయోగిస్తే నా ఒళ్ళల్లో ఫుడ్ అయిపోయింది అన్నాడు. ఏంటిది? ఎవడో మా ఏనుగు మదమెక్కి పిచ్చెక్కి పరిగెట్టుకున్నాడు. తప్పకుండా ఏనుగు ఇలా ఉందని మామటి దాన్ని కూర్చొని కేకలు వేస్తున్నాడు. అందరికి తప్పమని వీడు అనుకున్నాడు, ఎంత మిథ్యే కదా, అంత మిథ్య కదా, ఏం చేస్తున్నాడు? ఇతను పెడుతున్నాడు. ఆ తొండలు కూడా కొట్టేది. ఇది అడ్డొచ్చాడు కదా, కొట్టేసరిగా ఒళ్ళంతా పుండింది. గురుగారు దగ్గర, బాబు మీరు చెప్పిన మాత్రం ఒళ్ళలో పుండి అయిందా? ఏం జరిగింది అన్నాడు. ఇలాగ అదంతా గజం ఇట్లా పరిగెట్లు వస్తున్నది, ఇట్లా మిచ్చి కదా అనుకుంటూ నేను వెళ్తుంటే తొండపడి చెదపడినాను. ఆ మావటీడు ఏం చెప్తున్నాడు? తప్పకుండా చెప్తున్నాడు. మరి అందులో భ్రమం ఉందా? ఆ గజంలో భ్రమం ఉంది, మావటీలో భ్రమం ఉంది, నీలోనూ భ్రమం ఉంది కదా. మరి ఆ భ్రమం అలా చెప్తున్నప్పుడు ఈ భ్రమం ఎలా చెప్తున్నాడు? నువ్వు ఎలా యాక్ట్ చేసావు? దాన్ని బట్టి యాక్ట్ చేయలేదు కదా అన్నాడట. ఓహో అదొకటి ఉందా అనుకున్నాడట. మరో రోజున అట్లాగే ఏదో మళ్ళీ ఏనుగే పరిగెత్తుకు వస్తుంటే ఈ శంకరాచార్యులే పక్క తప్పుకున్నాడు. అప్పుడు శిష్యుడు అడిగాడు, మన వాళ్ళు ఏం తక్కువ వాడు కాదు కదా, ఏమిటి అయ్యా మరి ఏనుగు మిథ్యే కదా, దాని గురించి ఎందుకు భయపడి పక్క తప్పుకున్నారు అన్నాడు. అంటే అసలు ఏమన్నాడు సమాధానం? గజం మిథ్య, పలాయనం మిథ్యే. అందుకే ద్రష్ట దృశ్యంకి మరి కాగ్నైజింగ్ పవర్ ఏది? ఆత్మగా మారినటువంటి ఆ మనసే. మారడం లేదండి, ఏది అలాగే మారదండి, ఉన్నది అలాగే ఉంటుంది. మనసు బుద్ధిగా మారి ఆత్మగా మారిపోతుంది కదండి. మారదు, అదే మారదు, మారేది ఏం లేదు. ద్రష్టకి కాగ్నైజింగ్ పవర్ ఏంటి? ద్రష్టకి కాగ్నైజ్, అసలు ద్రష్టయే సచ్చిదానంద స్వరూపుడు కదా. ద్రష్టయే అంతా గ్రహించగలవాడు. ఈ దర్శకుడు ఏం గ్రహించగలడు కరెక్ట్గా? వాడు చూసింది అది యథార్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సబ్లిమేట్ కాదు అసలు. మైండ్స్ యాక్టివిటీ ఇస్ డల్, చచ్చింది మనసు అనుకోండి. అంటే దీని సబ్లిమేషన్ దానికి ఎలిమినేషన్ అనేది మన భాషలో సైకాలజీలో చెప్తారనుకోండి. దాంట్లో ఏంటంటే ఇక్కడ అర్థం అది సబ్లిమేట్ అవ్వడం కాదు, ఎలిమినేట్ అవ్వడమే కాదు, అది రెండు అసలు అది కంప్లీట్గా ఇరేజ్ అయిపోయింది. ఎస్ ఇట్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ యాజ్ మైండ్. ఇక్కడ గాఢనిద్రలో లేదు, మంచిగా రిఫ్లెక్షన్స్ లేవు. చదువురా బాబు.
ఏదైనా విషయాన్ని గురించి ఇతరులకు ఈజీగా తీసుకోమని చెప్పగలుగుతున్నాను. అదే నా విషయంలో జరిగితే ఇతరులకు చెప్పినంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను. అదే కదా చెప్పబోదా అందరికి. ఇతరులకు చెప్పుటకు నీతులు ఉన్నది, తాను అనుసరించటకు కాదు అని వాడెవడో శ్రీశ్రీ దగ్గర వర్ణిస్తాడండి. అట్లాగా ఉన్న జబ్బులే అక్కడే ఉంది. మనం ఇతరులకి అన్నీ చెప్పచ్చు, మన దాకా వస్తే తన దాకా వస్తే తగ్గలేదు అన్నట్ట. అట్లాగా అందులో ఎందుకది అవగాహనలో లోపం. మనం చక్కగా అవగాహన చేసుకుంటే వన్స్ యూ అండర్స్టాండ్ that is not a snake but a rope. The moment you understand, you don't fear. You don't have any fear at all. ఏంటిది అయితే మరి అదంటే మీరు చెప్పారు, మీరు చెప్పింది బాగుంది, అది రీజన్గా సరిపోయింది, మాకు ఒప్పుకుంటున్నాం. కానీ నిజంగా మనం ఉండలేకపోతున్నాయి. ఎంచేత మళ్ళీ అలా కథ జ్ఞాపకం చేసుకోండి. పుట్టుతుంది కదా అడుగుడు సరళీలాలు అర్పిస్తున్నాడే వాడికి అది జ్ఞాపకం తీసుకోండి. అభ్యాసం వన్స్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ సర్క్ ఏం చెప్తున్నా సరే. వాడు సూఫీ సెయింట్ గురించి చెప్తుంటారు చూడాలి, అనర్హక్. వాడు ఏమైనా సరే ముక్కలు కొట్టేస్తున్నాడు శరీరాన్ని, అయినా సరే అనర్హక్ అని అంటున్నాడు వాడికి. అంటే అది స్థితి వాడు. ఎందుకంటే వాడు హీ నోస్ హీస్ నాట్ ది బాడీ, ది బాడీ పెరిష్. ఎప్పుడైతే వస్తుంది ఎవరు కొడుతున్నాడు, పోనీ ఎప్పుడు పోతుంది, ఏదో పోయింది కదా, అది వాడి స్టేజ్. అట్లాగా మనం ఆ స్థితిలో ఉండడానికి తగినంత పకడ్బందీగా ఇది గ్రహించడం అంటే సంపూర్ణంగా అవగాహనలో ఉంచుకొని ట్రై ఫర్ ఫ్యూ డేస్ ప్రయత్నం చేసి చూడండి, 3 రోజులు అభ్యాసం చేయండి, అవగాహన చేసుకోండి. నేను ద్రష్టను, దృశ్యం కాదు, దర్శనకుడిని కాదు అన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఏది ఎట్లా జరుగుతున్నా అంటే ద్రష్ట అంటే చూసేవాడు వాడికి. అందుకే నువ్వు ఎగ్జాంపుల్ చెబుతుంటాడు, ఇవన్నీ చెప్పింది అనుకోండి కొత్తదేం కాదు, కానీ వాటి మళ్ళీ ఓ మాకు అర్థం అవ్వడానికి. కప్ప పాము నోట్లో చిక్కుంది, ఏడుస్తున్నది. పాము సంతోషంగా ఆహారం దొరికింది కదా అని నువ్వు చూస్తున్నావు ఆ దృశ్యాన్ని. చూస్తుంటే నీకేమైనా బాధ కలిగిందా, సంతోషం కలిగిందా, ఏం కలిగింది? ఏమి కలగలే. ఎవరంటే ద్రష్ట. ద్రష్ట అంటే ఎవరు ఏది ఎత్తి జరుగుతున్నా ఆ రకమైనది మనకు కలగడానికి అవకాశం లేదుగా. అంచేత ఆ రకంగా మనం ఈ దృశ్యాన్నంతా చూస్తూ ఉండాలి. దృశ్యమంతా అది ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడుంది, ఎట్లా ఉంది అని ఆలోచిస్తే మీకు మళ్ళీ ఇది కూడా అర్థం చేసుకోవచ్చు, మళ్ళీ పొరపాటు చేయడానికి వీలుంటుంది. చక్కగా పొరపాటు చేయకుండా ఉండడానికి ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఒక తెర ఉన్నది, సినిమా అంతా దాన్ని ప్రొజెక్ట్ అయింది, అందులో అగ్నిపర్వతం పేలినట్టుగా చూపించాడు. ఒక మాట ఉప్పు ఇచ్చినట్టుగా అంతా తడిసిపోయి ప్రజలందరూ కూడా అందరూ మునిగిపోయి వాసపడి దగ్గులు పడుతున్నారు. ఏంటో చూశారు. అది జరుగుతున్నప్పుడు వెళ్ళి చేపెట్టావు అనుకో, అక్కడ అగ్నిపర్వతం పేలినప్పుడు చేపెట్టావు, చీకేమైనా సోకిందా? తర్వాత ఈ ఉప్పుని వచ్చినప్పుడు అందరూ ఊళ్ళు ముంచేస్తున్నాయి, అప్పుడు వెళ్ళి చేపెట్టావు, చీకేమైనా అంటిందా, తడి ఏమైనా అయిందా? అవలే. అంటే అదేమీ అవ్వలేదు. సరే ఈ దృశ్యం అంతా అయిపోయింది, ఒక తెర ఉంది. అప్పుడు నీకు తెర ఉండదని తెలియదు, నీకు ఈ దృశ్యమే కనబడుతుంది. ఈ దృశ్యం ఆగిపోయేసరికి తెర కనబడుతుంది. ఆ తెర ఎలా ఉంది? ఏమైనా దాని మీద తడి కానీ మసి కానీ ఏమైనా ఉన్నాయా? శరీరం కానీ మార్పు చెందలే, అట్లాగే ఉంది. అందుచేత ఇదంతా ప్రపంచం అంతా కనబడే దృశ్యమానం, ఇదంతా అదంతా కూడా తెర మీద కనబడేటటువంటి ఆ దృశ్యం ఎటువో ఈ దృశ్యం కూడా అంతే. ఆ తెర ఇది నీవే తెర, ఏందో వస్తున్నాయి పూస్తున్నాయి. కానీ నువ్వేమో దాంతో సాధాపించింది అదో ఇదో అయిపోయింది అనుకుని బెంగ పెట్టుకుంటూ ఉంటావు. ఎందుకు? నీకు దర్శకుడితో ఏకమైపోతున్నావు. ద్రష్టగా నువ్వు ఉండడంలే. ద్రష్టగా ఎప్పుడు ఉండడానికి యత్నం చేయాలి. ద్రష్ట బాగా అర్థం చేసుకోవాలండి, కొంచెం స్థిరంగా ప్రయత్నం చేసి చూడండి, మీకున్న డిఫికల్టీస్ పడకండి, వాడు చెప్తా. అంచేత ద్రష్ట ఇప్పుడు అక్కడ ఆ తెర ఉన్నదంటే ఏ రకంగానూ మార్పు చెందలే. ఆ బొమ్మలు ఉన్నప్పుడు ఒకలాగే ఉంది, బొమ్మలు లేనప్పుడు ఒకలాగే ఉంది. తెర మాత్రం తెరైనా కదిలినా మారిందా?
అది కాలినట్టుగా కనబడి అగ్నిపర్వతం పేలినట్టుగా ఉన్న దానికి మసైనా కాలేదు. మరి నీరు ప్రవాహం ఉప్పుని వచ్చి ముంచేస్తున్నట్టు తల్లి లేదు, అప్పుడు లేదు, తర్వాత లేదు, ఎప్పుడు లేదు. ఆ రకంగా ఈ వచ్చే దృశ్యమానమైనవన్నీ కూడా ఆ డి అనే ద్రష్టకి ఏ రకంగానూ సంబంధం లే. ద్రష్టను ఏమీ చేయలేవు, వస్తే పోతున్నాయి. ద్రష్ట, నిర్వికారుడు, నిర్వికల్పుడు ఇవన్నీ అంటారు కదా. ఉంటారు. ఏ వికారానికి లోన్ కాదు కదా. నిజంగా అలాగా ఉండగలిగినప్పుడు ఇందాక మీరు శంకరాచార్యుడు శిష్యుడు అలా వెళ్ళిపోతున్నట్టుగానే పక్కకు తప్పుకోకుండా ఉన్నట్టుగా అవుతుందేమో. అవుతుంది. ఎందుకు అర్థం చేసుకోవచ్చు. వాడు రూపం లేదా, వాడు చెప్తున్నాడు తప్పుకోమని, వాడు విన్నాడు, అది వినలే. అంటే అక్కడ వాడు ఎట్లా రెండిటికి సంబంధం. ఇప్పుడు శంకరాచార్యుడు పరిగెత్తాడు, ఆ పరిగెత్తడం అనేది దర్శనికుడు స్థాయిలో ఉంటేనే జరుగుతుందేమో అనుకుంటున్నాను నేను. దర్శకుడే అది. ఎవడు దర్శకుడు పరిగెత్తాడు, ద్రష్ట పరిగెత్తలేదుగా. ద్రష్ట ఇప్పుడు ఒకటే. దర్శనికుడు పరిగెత్తడాన్ని కూడా చూస్తున్నాడు, ద్రష్ట చూస్తున్నాడు. అది అందుకే చెప్పాడు ఆది విద్య ఇది విద్యరా, గజ విద్య పరాయణ విద్య అన్నాడు. అదే అక్కడ సమన్వయం తెలియాలి. అంటే ఇప్పుడు మీరు అదే సవ్యసాచిలాగా ఉండాలి అంటారు కదా, మన సిచ్యువేషన్ కి తగినట్టుగా యాక్ట్ చేయడం అనేది వచ్చినప్పుడు అది ఒక స్థాయిలో. ఇప్పుడు నీకు పుట్టినప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత నీకు ఏమి తిండి పెట్టలే, ఏదో తల్లి పాలు తప్ప నీకు మరి ఒకటి లేదు. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళంతా తింటుంటే నీకు తినడం అనేది నేర్పేరు, తింటున్నావు. మొదటి నేర్చుకున్నప్పుడు ఎవరో నోట్లో పెడితేనే నువ్వు చెట్టు తీసుకున్నా లేదు. కొన్నాళ్ళు అయిన తినడం నేర్చుకున్నావు. ఆ తర్వాత అన్ని రకాల రుచులు కావాల్సి వచ్చాయి. ఆ రుచి ఈ రుచి ఆహారం ఇవన్నీ. ఈ మొదటి స్టేజ్ది ఇప్పుడు నువ్వు పెట్టు, నేను అమ్మ దగ్గర ఫాల్ట్ అవుతాను అంటావా? ఎందుకన్నా ఆ స్థాయిలో ఉన్నప్పుడు అలా చేస్తారు సబువే. ఆ స్థాయి నుంచి హై లెవెల్కి ఎదిగిన తర్వాత వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? అట్లాగా ద్రష్టగా ఉంటే ఇవన్నీ కూడా ఏం లేవు అసలు. గోడకి ఇంతే కదా. ఇవన్నీ మనకు నేననేది మాకు సులువుగా అర్థమయ్యే భాషలో మాట్లాడుకున్నాం. భావాద్వైతం, క్రియాద్వైతం, అంటే అవి అద్వైతం అంటే ఉన్నది ఒకటే అని చెప్పడం. ఇవన్నింటిలో భావంలో ఉండాలి కానీ పైన కాదు అంటే పైన భావంలో ఉంటే పైన అద్వైతం ఎలాగొస్తుంది? అద్వైతం అంటే నువ్వు ఇవన్నీ చూస్తున్నప్పుడు అద్వైతం అంటే కబుర్లు చెప్తే ఎలాగా? ఈ అద్వైత స్థితిలో నీవు ఉన్నప్పుడు ఇదంతా అద్వైతమే, రెండులో ఉన్నట్టుగా కనబడుతున్నది. కనబడి లేకపోయింది, అదంతా వేరు కాదుగా. నీకన్నా వేరుగా ఉందా? ఆ తెర కన్నా వేరుగా ఏమైనా బొమ్మలు చూసారా మీరు? తెర లేకుండా బొమ్మలు చూస్తారా చెప్పండి? సినిమా తెర లేకుండా నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపో నా శోషయతి నరుత అని భగవద్గీత చెప్తున్నాడు. నీవు ఎలాంటి వాడివి? శస్త్రముల చేత ఛేదింపబడవు. నువ్వు ఛేదింపడతావు, నీ చేత అనుకుంటున్నావు కనుక నీవు ద్రష్టగా లేవు. దృశ్యంగా నువ్వు ఛేదించావు. శస్త్రముల చేత ఛేదింపబడదు, అగ్ని చేత కాల్చబడవు, నీటి చేత తడుపడవు, గాలి చేత ఎండించబడవు. అట్టి అది నీ నిజస్వరూపం. అది అంచేత ఈ కాలేజీ పోయేది ఎలాగపోతుంది, ఎప్పుడు పోతుంది, ఎలాగ కాలుతుంది, ఇదంతా కూడా ఇలా జరుగుతుంది. యథార్థం కాదు. కాలిపోవడం కూడా యథార్థం కాదు, సృష్టించడం కూడా యథార్థం కాదు, అది పోవడం కూడా యథార్థం కాదు. యథార్థం కాదు అంటే త్రికాలబాధ్యమైతే సత్యం. ఇది ఎప్పుడు అది ఉన్నట్టు పోయినట్టు కళ్ళలో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి. అవి ఎక్కడికి వచ్చి అక్కడ పోతున్నాయి. అట్లాగే ఇవన్నీ కూడా నీ నుండి వస్తుంది ఈ జగత్తంతా. దేనికి భయపడాలి? ఇదంతా నీ నుండి వచ్చింది సర్వ ప్రపంచం కూడా. అంచేత నీవు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని బాగా అనుభవంలో ప్రయత్నం చేయాలి తెలుసుకోవడానికి. ఆ శంకరాచార్యులు గజం విద్య పరాయణం విద్య అన్నాడు. పాడిపోయాడంటే ఎందుకు మీరు కదా పాడిపోయారని అడిగాడు. అంటే నువ్వు తాదాత్మ్యం చెందావా మన శరీరంతో ఇవన్నీ వస్తాయి. నీవు శరీరం కాదనే సంగతి మనం తెలుసుకోగల. నువ్వు విష్ణుడు కావచ్చు, విష్ణు తైజ పాత్రలు ముగ్గురు కాదు. ఈ ముగ్గురు నీ మీద వచ్చి తైజెక్కలాడిపోయేటువంటి తెర మీద బొమ్మలాట.
అంచేత నీ ఎప్పుడు కూడా అన్ఎఫెక్టెడ్ ఆల్ ది ప్లే ఆఫ్ ద హోల్ వరల్డ్, ది ప్లే ఆఫ్ ది హోల్ వరల్డ్, యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్. బట్ మీరు అలా ఉండగలుగుతున్నారా? ఒక్క క్షణం ఉండలేరే. ఎంచేత తాదాప్యం. అదే వాళ్ళు చెప్తున్నాడు దగ్గర అష్టావకుడు చెప్తాడు, అది చెప్పిన పోదుడు కదా. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రగా. చిరం చాలా కాలం నుంచి దేహాభిమానం, దేహంతో సాధించడం అనేది జరిగిపోతున్నాయి. బోధోహం జ్ఞానఖడ్గేన, నేను బోధస్వరూపుని, నేను ద్రష్టని, కానీ ఇది కాదు అనే సంగతి తెలుసుకుని బోధోహం జ్ఞానఖడ్గేన దృఢం చిత్వా సుఖీభవ. ఆ జ్ఞానఖడ్గంతో ఈ పాశాన్ని కట్ చేసేయి, సుఖీభవ, హాయిగా సుఖంగా ఉండు అని చెప్తాడు అష్టావకుడు. దాని భావం ఏమిటి? ఇది దేహాభిమానం అనేది చిరం బద్ధసి, అనేక జన్మల నుంచి వస్తుంది. ఆ దేహాభిమానం అనే పాశం, దాన్ని కట్ చేయాలి. ఎట్లా కట్ చేస్తాం? ఖర్చు పెట్టదా కుదరదు. ఎలాగా? బోధోహం, నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను జ్ఞానాన్ని తప్ప ఇది కాదని గుర్తించాలనేసి అక్కడికంతో దీన్ని ఛేదించేది ఈ పాశాన్ని, దేహాభిమానమే పాశాన్ని. అప్పుడు ఏమవుతుంది? ఎంత చక్కని స్థితికి వెళ్తారంటే నిజంగా ఆనంద స్థితి కదా, కేవలం సచ్చిదానంద స్థితిలో ఉంటారు. ఇవన్నీ ఏంటి? ఎన్నో సేపు అవుతాయి. ఎప్పుడు దానికి గతేదే. అది ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నాను అనుకుంటున్నాను. అదే చిక్కాకల్లా. అందుకే మీకు ఆ ఉదాహరణ ఇస్తుంటాను చాలాసార్లు. కప్ప పాము, అది ఏడుస్తున్నది, సంతోషిస్తున్నది. ఆహారం దొరికింది కదా, సంతోషిస్తుంది. అయ్యో చచ్చిపోతుంది కదా, అది ఏడుస్తుంది. కానీ దాని స్వభావం ఏంటి? అట్లా ఉన్నా పురుగు అక్కడి నుంచి ఎగురుతూ కనబడిందంటే ఈ నాలుగు చేతి ఆ పురుగుని పట్టుకుంటుంది. అది దాని స్వభావం. చూసేది లేదు ఎప్పుడైనా? నేను చూసా. అది చచ్చిపోతున్నది, దాని నోట్లో ఉంది, అది అప్పుడు కోటతో నొక్కుతున్నది. ఇదేమో పైన పురుగు పారిపోతుంది, నాలుగు పట్టుకుంది. అలా అయింది. అట్లాగా మనం అంతా కూడా మృత్యుముఖంలో ఉన్నాం, అంత అనుమానం ఏం లేదు. అయినప్పటికీ ఈ రాగద్వేషాలతో సతమతం అవుతూ ఉండాలి. అది పొందాలి, ఇది కావాలి, ఇది చేయాలి. అంటే ఇవి చేయకూడదా? చేయకూడదని కాదు, అందరూ ఉండి చేయి. అది చేయించు. నువ్వు చేయడం కాదు, నువ్వు చేయడం కాదు, చేయించు. అర్థమైందా? నువ్వు అక్కడే ఉండు. బి ఏ కింగ్. ఆస్క్ ది సర్వెంట్స్ టు యాక్ట్. డోంట్ యువర్ సెల్ఫ్ డూ దట్. అది ఎట్లాగా అని అడుగుతున్నావు కదా. అది కాదు, గజం మిథ్య పలాయనం మిథ్య. ఎందుకంటే ఆ శిష్యుడు ఎందుకు అడిగాడు? ఆ శిష్యుడు అన్నాడు కదా, ఏమరా అంతమంది గ్రహించొద్దానము అన్నాడు. వాడు ఫుల్ అయింది అన్నాడు. ఇప్పుడు వాడేమంటున్నాడు? అదేంటి మీరు అదంతా మిథ్యే కదా, మరి ఏ నుంచి పాలిపోయేది ఎందుకు అంటున్నాడు. ఒరే అది మిథ్యేరా, ఇది మిథ్యేరా అన్నాడు. ఇదంతా ఇంట్లో సగం మిథ్యే, సగం సత్యం ఉంటుందా? మిథ్య అంటే అంతా మిథ్యే, సత్యం అంటే అంతా సత్యమే. అంతే కదా, అంతే. అంటే అలాంటి వాడికి అలా సమాధానం చెప్తారు. అంతగా మరి లేదు వాడికి ఆ ముడి పెట్టడానికి ఆ శిష్యుడికి. ఎందుకు తీసుకుంటున్నావు? అది వేరనుకుంటున్నావు కనుక. అది వేరనుకుంటే ఎందుకు తీసుకుంటావు? తీసుకో. అయితే శంకరాచార్యుడు ఎందుకు తీసుకున్నాడు అంటావు. శంకరాచార్యుడు ఎందుకు తీసుకున్నాడు? అది వేరు, ఇది వేరే. అది ఆ శరీరం, ఆ శరీరంతో ఈ శరీరం అంతే. ఆ శరీరం పెడుతున్నాను అదన్నమాట. నువ్వు తెలుసుకుని
కానీ నువ్వు తెలుసుకుంటే పట్టించుకోకలే, నువ్వు తెలుసుకోలేదుగా, ఇంకా తెలుసుకుంటే పట్టించుకోకలే. మనకి పురాణ కథలు చాలా చిత్రంగా అనేకమైన ఉన్నాయి అర్థం చేసుకుంటే. మాండవ్యుడు అనే మహర్షి చిన్నతనంలో తూనీగలు పట్టుకుని వాడికి పొయ్యి గుచ్చి వాడితో ఆడుతూ ఉండేవాడు. వాడికి కుమారు తపస్సు చేసుకుంటూ వాడు ఒక స్థితప్రజ్ఞుల లక్షణంలో కలిగి ఉంటాడు, అలా ఉంటాడు. దొంగలు రాజుగారి కోటలో నగలు అపహరించి పట్టుకు పారిపోతున్నారు, వెనకాతలు వెంట జరుగుతున్నారు. వాడికి ఇక్కడ వీడు నిశ్చలంగా కనబడుతున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ పడిచి పారిపోయి తప్పించుకోడు కదా, వెనకైతే వెళ్ళిపోయారు. దొంగలు పారిపోయినప్పుడు వాడికి వస్తువులు ఇక్కడ కనబడితే వాడు దొంగలు అనుకోరు కదా అని వాడికి నిర్భయంగా పోయారు. వాడు వెనకాల వచ్చేసరికి ఇక్కడ చూస్తాడు. ఈ మహర్షి వాడు నిష్టగా ఉంటాడు, సమాధి స్థితిలో ఇలా వచ్చే మాట్లాడు ఏంటి అంటే ఈడ్చిపోయారు రాజుగారి దగ్గరికి. తీసుకుపోతే ఇవన్నీ వీళ్ళలాగా నేషం వేస్తున్నాడు, అక్కడ వీడే ఇవన్నీ పట్టుకెళ్ళాడు. అంటే మరి వాడు చెప్పడానికి వాడికి ఏం లేదు, వాడి దగ్గర ఉన్నాయి అవన్నీ. ఎవరో పడిహారు ఏం చేశారు వాడికి తెలియదు కూడా, వాడు ఆ నిష్టలో ఉన్నాడు. వీడికి ఒక కొయ్యి కట్టి ఆ చెట్టుకి అలాంటి కట్టున్నాడు, కొయ్యి కొట్టి ఆ చెట్టు కట్టేశారు. అలా అలాగే ఉంటున్నాడు మాండవ్యుడు. చనిపోలేదు, బాధపడలేదు. అంటే వాడి స్థితి అంతే. అది ప్రారంభం చేసిన దానికి అనుభవాన్ని గ్రహిస్తూ ఉంటారు, అంతే వదిలేస్తారు. అంచేత మనకు కూడా కష్టసుఖాలు శరీరానికి వస్తాయి. దర్శనంగా ఉండకు, ద్రష్టగా ఉండు, ఏం చెయ్యవు. నాకు ఇదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఒక మాట బాగా తలనొప్పిగా ఉంది, నాకు తలనొప్పి పెడుతున్నది. మా గురుగారు వచ్చారు, నాకు తలనొప్పిగా ఉందండి అన్నాను. నీకా తలకా నొప్పి అని అడిగాడు. అంటే ఏమిటి అర్థం చెప్పండి. అనే జ్యోతకం అందులో ఉండేటట్టుగా నీకా తలకా నొప్పిస్తుంది దాన్ని అన్న లెక్కలో అనేసారు కదా. ఒక క్షణంలోనే అది గుర్తించాను, తలనొప్పి పోయింది కూడా, వెంటనే పోయింది తలనొప్పి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అట్లా మనం చక్కగా ఎప్పటికప్పుడే గుర్తిస్తూ ఉండాలి. మనం దృష్టమైన సంగతి మర్చిపోకుండా గ్రహించాలి. గ్రహించడానికి చక్కగా విశ్లేషణ చేస్తూ ఉండాలి ఈ మూడు అవస్థల్ని. నీవు ఆత్మవు కానీ శరీరము కాదు అనేది అదే మాండవికంలో చతుర్థ పాదం చెప్తాడుగా. చతుర్థం మన్యంతే, అందులో స ఆత్మ స విజ్ఞేయ అని అది తెలుసుకోవాలి. ఇదేమిటో ఏం అడగాలో ఏం అడగకూడదు తెలియడం లేదు ఇప్పుడు. ఏమంట
అది కదా అలవాటు మార్చుకోవాలి ఇప్పుడు. అలవాటు మార్చుకోవాలి ఇప్పుడు. అలవాటు క్రమంగా కానీ ఒక్క మాల మారిపోవడానికి మారిపోతుంది ఒక మాల, కానీ ఇంకా అంత అవగాహన పెరగలేదు. ఇంకా పెరిగితే ఒక మారే చాలు. ఏం బాబు? దర్శించి రాసినవే కదా మహర్షులు. రాశారు. ఇప్పుడు ఏం నీకు సంశయం వచ్చింది? ద్రష్టగానే రాశారు. ద్రష్టగా చూచి దర్శనికుడుగా రాశాడు. అంతే. దర్శనం అంటారు. వాడు ఏది దర్శించాడు రాశాడు ద్రష్టగా. అవగాహనలో బాగా స్థిరపడి ద్రష్టగా ఉండాలి అంటే అదే సమాధి స్థితి పొందడం అండి. ఏంటిది? అవగాహన బాగా అయ్యి ఆ స్థితిలో ఉంటే అదే నా సమాధి స్థితి పొందడం అంటే. అది సమాధి కాదు. సమాధి స్థితి పొందడం అంటే అది కాదు. సమాధి స్థితి ఇది నిత్య సమాధి. ఆ సమాధి ఏదో ఒక గడియ గాఢంతో పొందినట్టుగా అంతే. అది వేరు, ఇది వేరు. ఇది అదేమో యోగ సమాధి, ఇదేమో జ్ఞాన సమాధి. ఇది ఎక్కువ దానికి రా. ఆ సమాధిలో ఉన్నంతసేపు వాడు చక్కగా అలాగే ఉంటాడు. మళ్ళీ పైకొచ్చి కొంతసేపు అయ్యేసరికి మామూలు కదా బావకాశి వెళ్ళి వచ్చాడు. గాఢ నిద్రలాగానే ప్రతివాడు గాఢ నిద్ర కూడా అలాంటి అనుభవం పొందుతున్నారుగా. సాదృశ్యమైంది. అది బింబం ప్రతిబింబం న్యాయం. ఇది ప్రతిబింబం, అది బింబం. అంటే ఇక్కడ సమాధి అనే దానికి సమాధి సమాధి ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఈక్విలిబ్రియం. మరి ఇది బాగా స్థిరపడటానికి ఏం సాధన చేయాలండి? ఏంటి? ఇది బాగా స్థిరపడటానికి ఏం చేయాలి? సాధన చేయాలి. ఏ సాధన నీకెందుకు, వీసానికి కొరగావాలి. అలా చెప్పారా? చాలా సంతోషం ఉంటుంది. అందరికన్నా ఉండదు సత్యవేడి. అంటే నిజానికి సాధనని దేనికోసం? ఇది గ్రహించడానికే. ఇది గ్రహించారనుకోండి, గ్రహించిన దాంట్లో స్థిరంగా ఉండడానికి అభ్యాసం చేయండి, అంతే చాలు. ఏ సాధన అక్కర్లేదు. చాలా మంచి మాట చెప్పారండి నాడకి అనుకుంటున్నారు. దానికి కావాల్సిన మీరే చేయకూర్చోండి, నేనే వద్దని లేదు కదా. ఇంకా అది వినకపోతే కాస్త దానికి బుద్ధి తీసింది. ఇది చేయండి, ఉపాయం మీ ఇష్టం. కానీ తెలుసు కదా ఏ ఉపాయం చేస్తే అది మళ్ళీ నిలకడగా ఉంటుందో అలా చేస్తుంటారు. చూడైనా కార్యకారణ విచారణ వలన నేను మొదటి కామర్స్ తెలుసుకునే విధానం మరలా వివరించి ప్రార్థన. అంటే ఇప్పుడు అసలు ఏది అడిగాడో అది అలా ఉన్నాయి. కార్యకారణ విచారం అన్నారు. ఒక కార్యం చూసి కారణం ఉండి తీరాలి. కారణం కార్యంలో కూడా ఈడే ఉంటుంది. ఎట్లాగా అంటే మట్టి అనేది కార్యం, కుండ అనేది కారణం. మట్టి అనేది కారణం, కుండ అనేది కార్యం. ఈ కుండను చూసి దానికి మట్టిని మనం గ్రహిస్తాం. మట్టి దీనికి కారణం అని. ఈ కార్యకారణ సంబంధాన్ని బట్టి ఏం తెలుసుకుంటున్నాడు? నేనెవరో అంటే నేను అనేది నీ ఒక్కడిలోనే ఉందా? నేననే భావం అందరిలో ఉంటే మరి ఎలాగా? నీకు ప్రత్యేకత ఏముంది? ఏమిటి ఉన్న ప్రత్యేకత? శరీరం కదా వేరుగా ఉన్నట్టు కనబడుతుంది. దీనికి అన్నిటికీ ఈ శరీరానికి కారణం ఏమిటి?
కారణమైంది ఏమిటని ఆలోచించాలి. కారణమా? ఇది కార్యం, కుండ కార్యం, దానికి కారణం మెటీరియల్ కాజ్ పంచభూతాలు, దీనికి స్పిరిచువల్ కాజ్ దైవమే. అంతే కదా, కరెక్టే నేను చెప్పింది. మెటీరియల్ కాదు, స్పిరిచువల్ కాదు, రెండు ఉంటాయి. అలాగే మట్టి కుండకు కారణం, అది మెటీరియల్ కాదు. కుమ్మడి నిమిత్త కారణం అంటాం, ఉపాదాన కారణం. ఇదైతే నిమిత్త కారణం అంటాం. అయితే ఇప్పుడు ఆ రెండింటినీ చక్కగా అర్థం చేసుకుంటే కారణము కార్యము అని, పంచభూతంలో వీటికంటే కారణమై శరీరం తయారవుతూ ఉంటే ఇది కార్యము, అది కారణం. ఈ కార్యకారణ సంబంధం ఎలాంటిది అని గుర్తిస్తే కారణము కార్యం ఉంది, విడే ఉంది. కారణం కూడా కార్యం ఉంది, విడి ఉంది. అంటే మట్టి అనేది కారణం కదా, అది కార్యంలో శరీరం, అది కుండలో విడి కలిసే ఉంది కదా అని నువ్వు తెలుసుకుంటే, కార్యకారణ సంబంధం అర్థం చేసుకుంటే, ఏదైతే సిస్టమ్ అంతటికి కారణమై ఉన్నదో, సిస్టమ్ అంతా కార్యం, దానికి కారణం ఏదైతే ఉన్నదో ఆ కారణము ఎక్కడుంది, ఎవరు అంటే నేనే దానికి కారణం. రామతీర్థ అన్నాడు కదా, హూ క్రియేట్ ది వరల్డ్, ఐ క్రియేటెడ్ అన్నాడు. ఎవ్రీబడి ఈజ్ క్రియేటింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. నిజానికి అడుగు క్రియేట్ చేస్తారు అన్నమాట. అంచేత దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంతవరకే. సరైన అవగాహన పెరగాలి అంటే మళ్ళీ మాండుక్యోపనిషత్తే శరణ్యం, అవస్థాత్రయ విచారణ. అందులో వాడు చెప్పిన మళ్ళీ జాగ్రత్తగా 12 మంత్రాలు ఇంత చేస్తూ అందులో ఉన్నాయి. ఏమండి అంతేనా, ఇంకెక్కున్నాయా? అంతే, అందులో విషయం అంతా ఉంది. సాత్మ సవిజ్ఞేయ, అదే పనిలో మంత్రం అనుకుంటాను. 7వ ఇంకా తర్వాత కొంచెం చెప్తారు కదా. అయితే అంచేత చక్కగా అర్థం చేసుకుంటే ఎంతసేపు పట్టదు గ్రహించడానికి. ఈ గ్రహించిన దానిలో స్థిరంగా ఉండాలంటే మనసు స్థిరమైనప్పుడు ఏదో చెప్పేసాం అనుకో, అర్థమైపోయింది, అలా ఉండిపోతాడు. కానీ మనసు ఇంకా స్థిరం కాలేదు మనకి. అయినప్పటికీ చెప్పాము, ఇప్పుడు మనసు స్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని వదలకుండా పట్టుకోవాలి. మనసు స్థిరం అంటే ఎందుకు ఇలా ఊపిరితావు కానీ మనసులో కాస్త డైలాగ్ వేసుకుని, ఇంత కాదుగా నేను చూస్తున్నానులే, నీ వేషాలన్నీ నాకు తెలుస్తున్నాయి అని చెప్పి కొంచెం గట్టిగా అంటే ఆగిపోతుంది. నువ్వు కలిస్తే కానీ మనసు పనిచేయదుగా. నువ్వు అంతా కలిసి నువ్వు చూస్తున్నానులే అంటే ఆగిపోతుంది. నువ్వు చూస్తున్న సంగతి, నేను చూస్తున్నా అంటే నువ్వు ఉంటేనే మనసు పనిచేస్తుంది, నువ్వు లేకపోతే మనసు పనిచేయదుగా. నేను చూస్తున్నా అన్నావు అనుకో, మా ఎక్కడ పనిచేస్తుంది అది, దాని శక్తి ఇది, నువ్వు వేరైపోయినావు దాంతో. ఇవాళ చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను, అంచేత ఇదంతా గొడవ చేస్తాను. ముక్కు ఏవో చేస్తుంటాను ఎక్స్పెరిమెంట్స్ అలాగా. అది చెప్పకూడదు. అతీంద్రియ స్థితి అంటే మనసు ఆగిన స్థితి. మనసు అయితే అతీంద్రియే. ఇంద్రియాలకు నాలుగు మనసు కదా, మనసే ఇంద్రియాల విషయం తెలుస్తుంది. అది అయిపోయింది, ఇంద్రియాలకు సంబంధం లేదు, మనసు లేదు. మనసు కూడా ఒక ఇంద్రియం అనుకో, అది పని చేయలేదు అంటే నువ్వు అదే అతీంద్రియ స్థితి. ఇప్పుడు సైంటిస్టులు పదార్థము శక్తి రెండే ఉన్నాయి అన్నారు కదా, అంటే వాళ్ళ దృష్టిలో ఈ మెటీరియల్ కాదు పదార్థము, శక్తి అనేది స్పిరిచువల్ కాదు. కానీ మన మహర్షులు అంతకన్నా లోపలికి వెళ్ళి అంటే శక్తి కూడా
మెటీరియల్ కాజేను ఈ సెల్ఫ్ కాన్షియస్ ఎనర్జీ అనేది స్పిరిచువల్ కాజ్ అనేది చెప్పారు కదా. చైతన్యం వాళ్ళ మన మహర్షుల దృష్టిలో ఏదైతే సైంటిస్టులు చెప్పారో స్పిరిచువల్ కాజ్ అని, అది మెటీరియల్ కాజే. వాడికి ఎంతవరకు వెళ్ళలేదు, ఇంకా వాళ్ళంతవరకు ఎక్కడ వెళ్తారు, వెళ్ళడం సాధ్యపడదు. వాడు ఎంతసేపు ఒక గుడ్డివాడు కట్ట పట్టుకుని ఇదేమిటా వెతికినట్టుగా వాడు అలా వెతుకుతున్నారు. మహర్షులు అక్కడి నుంచి వెతకడం ఆరంభించారు. ఇది మాటకి ఏరోప్లానిక్ వ్యూ ఆఫ్ లైఫ్ అని చెప్తాను, మీరు వినండి. ఒకటి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, ఈ పక్కన ఏముందా అని చూస్తుంటే ఆ పక్కన ఏమున్నాయో దాటిపోతున్నాడు, ఆ పక్కన కనపడలే, అటు చూస్తే ఇవి లేవు. ఈ రెండో ఒక్క మాట చూడాలంటే ఎలా సాధ్యం వాడికి? ప్లేన్కి వెళ్ళాలి, హయ్యర్ ప్లేన్ అదే ఏరోప్లేన్కి వ్యూ. ఏరోప్లేన్ పెడితే కింద చూసి అన్ని కనపడతాం మరి. అంచేత దట్ వ్యూ ఆఫ్ లైఫ్ ఈజ్ నెసరీ. మనం ఒక ప్రక్క చూస్తే రెండో ప్రక్క కనపడు, రెండో ప్రక్క చూస్తే ఈ ప్రక్క కనపడు. కాబట్టి కాంప్రహెన్సివ్ వ్యూ కావాలంటే ఈ ప్లేన్లో ఉండగా దొరకదు మీకు. హ్యూమన్ ప్లేన్ ఉన్నవాడికి అర్థం కాదు, వాడికి తెలియదు. హయ్యర్ ప్లేన్, ఆ డివైన్ ప్లేన్ అనుకో, ద్రష్ట యొక్క స్థితి అనుకో, అక్కడి నుంచి చూస్తే వాడు స్పష్టంగా తెలుస్తుంది, అన్నీ కుమారి చూడగలరు. అంచేత ఆ వ్యూ కావాలి మనకి. ఆ వ్యూ అంటే నీకు ద్రష్ట అనే సంగతి తెలుసుకుని అందులో ఉండడానికి ప్రయత్నం చేయి, అభ్యాసం చేయి. అది పెంచే ద్రష్ట నేనప్పుడు ఎందుకు తెలుస్తున్నాయి? అంతా దృశ్యం, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ అండ్ హోల్ క్రియేషన్, ఎవ్రీథింగ్ దృశ్యమే. ఆ దృశ్యాన్ని గ్రహిస్తున్నది దర్శనకుడు, వాడిని కూడా చూస్తున్నాను నేను ద్రష్టని. నేను ద్రష్టను కానీ దర్శకుడిని కాదు, దృశ్యము కాదు. అదే చక్కగా అవగాహన చేసుకుని అందులో ఉండడానికి అభ్యాసం చేయండి, ఎట్లా ఉంటుందో చూడండి. మనస్సు పనిచేస్తుందంటే దర్శనకుడుగానే ఉంటున్నావు, అది కూడా ఆగిపోతుంది. ద్రష్ట అనేసరికి కదా, ద్రష్ట అనేసరికి దానికి మరి శక్తి లేదు, వేరే ఇండివిజువల్ వీటికి శక్తి ఎలా జ్ఞానమేంటి మొత్తం అంతా కూడా. జడము చైతన్యము ఉంటారే, ఇదంతా జడమే, ఉన్నంతా జడమే. చైతన్యంతో సంబంధం ఉంటేనే జడం పనిచేస్తుంది. ఆ రాముడు నిరామయుడు పరబ్రహ్మస్వరూపమైన రాముడు అక్కడ ఉంటే సీత పనిచేస్తుంది. ఇదంతా క్రియేషన్ అంతా సృష్టి స్థితిలో వేషాలు వేస్తుంది. అట్లాగా చైతన్య యొక్క ప్రెజెన్స్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నీకు చైతన్యమే కూర్చున్నావు అనుకో, అవన్నీ కూడా ఈ శరీరం ఇదివరకు పనిచేయవు. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే పనిచేస్తాయి, లేకపోతే ఉంటాయి. అలా రావాలి మనకి ఆ స్థితి కదా. కాదు పనిచేస్తున్నట్టు కూడా ఆభాసమేనండి. పనిచేస్తున్నట్టు చైతన్యం యొక్క ప్రజెన్స్ లో జడం పనిచేస్తున్నట్టు కనిపించడం కూడా ఆభాసమేనా? అంటే ఒక స్థాయిలో అలా చెబుతాం. ఇది కూడా అంతే, ఉన్నది ద్రష్ట తప్ప ఇది లేదు అసలు. అంటే నీకేదో మెంటల్ వచ్చింది అనుకుంటారు మీరంతా. నిజానికి ఏంటంటే ద్రష్ట తప్ప ఒకటి లేదు, ఉన్నట్టుగా కనబడుతున్నది. ఎండమావుల్లో నీరు ఉన్నట్టుగా కనబడుతున్నది, తీరా అక్కడ వెళ్ళి చూసాక ఏం లేదు. అట్లాగా మెలకువ, కళ, గాఢ నిద్ర ఇవన్నీ కూడా ఉన్నట్టుగా కనబడుతున్నాయి. కానీ అవన్నీ ద్రష్ట స్థితిలోంచి చూస్తే ద్రష్ట తప్ప ఒకటి లేవు, ఉన్నంతా అలా కనబడుతుందా కానీ నిజానికి దానికి ఉనికి లేదుగా. ఎండమావులో నీరు ఉన్నట్టుగా కనబడుతుంది, తీరా చూస్తే అందులో నీరు లేదు, తడి కాదు, ఏమీ లేదు. అట్లాగే ఈ మూడు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. విశ్వతైజ ప్రాజ్ఞులు వచ్చి కూర్చుంటారు. ఈ
భగవంతుడు అంతటా ఉన్నాడు, నేనే భగవంతుడిని అని అనుకున్న తర్వాత మళ్ళీ దేవుడు పూజలు చేస్తున్నప్పుడు ఎందుకు ఆ పూజలు ఎవరు చేస్తారు? ఆ పూజలు భగవంతుడు అంటారా ఉన్నవాడని చేయరు, భగవంతుడు నేనే అని కూడా అసలు చేయడు. అది కాని వాడు చేస్తారు, దానికి ఏం చేస్తాం? వాడు స్థాయి నుంచి వాడు చేస్తారు. ఎందుకంటే చేస్తున్నారు కనుక. ఎందుకంటే వాడు తెలియదు కనుక. ఎందుకు చేస్తున్నాడు అంటే వాడికి తెలియదు కనుక. తెలిసి ఎందుకు చేస్తాడు? చిన్నపిల్లడు దొడ్డికెళ్తాడు, పిసుక్కుంటాడు, ఒకప్పుడు నోట్లో పట్టుకుంటాడు కూడా. అది ఎందుకు చేస్తాడు? అలాగంటే మన నోట్లో వెళ్ళి చేసి అది కదరా బాబు అని వాడికి ఆ శుభ్రం చేస్తున్నాం కదా, సరి చేస్తుంది కదా. అట్లాగా వాడి స్థాయిలో వాడు చేస్తారు, తప్పేం లేదుగా. వాడి స్థాయి అంతవరకే. అలా ఎదిగిన కొద్ది వాడికి ఈ రకమైన అవగాహనతో ఉంటాడు. ఏం చేయవలసింది ఏం లేదు. అది ఏం చేస్తాడు? చేయవలసింది ఏముంది? చెయ్యవలసింది ఏం లేదు. ఒక్క మాట గ్రహించినంతకన్నా చేస్తూ ఉండాలి. అది గ్రహించడం కోసం రకరకాల ఉపాయాలు. ఆ ఉపాయాల్లో పూజలు, తీర్థయాత్రలు, మరి పరోపకారాలు, మరి వ్రతాలు, క్రతువులు, దానాలు, జపాలు ఇవన్నీ చేయవలసిందే. ఆభాసం అన్నారు కదా, పనిచేస్తున్నట్టుగా ఉన్నది కూడా ఆభాసం. పనిచేస్తున్నట్టుగా అనిపించేది కూడా అది ఆభాసం అని చెప్పాను. జడవంతి లేనే లేదు, మొత్తం అంతా చైతన్యమే. ఒకటే ఉన్నదంతా చైతన్యం అంతే. అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చెబుతున్నాం ఇన్ని రకాలు. అంతే అంటనా? అంతే 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 అదే కరెక్ట్. అంటే చేయడం అనేది ఎప్పుడైతే చూస్తున్నామో అనేది ఉందో అప్పుడు అది ఆభాసం. అర్థం చేసుకోవడం కోసం పూజంతా అయిన తర్వాత ఆత్మకు వచ్చే నమస్కారం అంటాడు. అన్ని వాటి వాడు తింటాడు. దేవుడు దగ్గర కాదు, చెప్పి వాటి వాడు తింటాడు. మరి అంటే లోపల తింటున్నాడు అదే కదా, లోపల ఉన్నాడు అనేవాడు, బయట ఎక్కడ ఉన్నాడు చేతిలో అనుకున్నాడు. అవును. తిరిగినప్పుడు దేవుడు ఎక్కడట్టు అదే దేవుడు ఎందున్నాడురా గురు దేహం అందే చూడరా. వాడు అడుగుతున్నాడు శిష్యుడు, దేవుడు ఎందున్నాడురా అంటే వీడు చెప్తున్నాడు సమాధానం, దేహం అందే చూడరా. ఎక్కడున్నాడంటే ఎక్కడ లేడు, నువ్వు వెతుకునే కళ్ళు కావాలి అంతే. అందుచేత యథార్థాన్ని తెలుసుకుంటే, అందుకే మనకి ఆత్మప్రదక్షిణ సమర్పయామి అంటూ ఉంటారు. అంటే ఆత్మ అంటే దేవుడు లోపల ఉన్నాడు, వడవ తిరిగేస్తే దేవుడు చుట్టుకున్నాడు అయింది, అది కొంత చేస్తారు. కాదు అలా కాకుండా దేవుడు చుట్టూ అక్కడ బొమ్మ మీద పెట్టి దాని చుట్టూ తిరుగుతారు. ఇదంతా కూడా కొంత పిల్లలకి నేర్పడం కోసం అదన్నీ. కిండర్గార్టెన్ క్రమక్రమంగా యూ మస్ట్ గ్రో. నేనే ఐ ఫీల్ దట్ ఐఎమ్ దట్, వై షుడ్ ఐ కేర్ ఫర్ ఆల్ దీ థింగ్స్? నాకన్నా వేరైతే కదా. అలవాటు అంతే. ఇప్పుడు నేను చెప్పాను కదా కదా, జుత్తులు ఎగరేయడం, అదే గుర్తు చేసుకుంటున్నాను. అదా ఎందుకు స్థాపించాడనా? అదేనా అడుగుతున్నావు? ఇప్పుడు ఎప్పుడు స్థాపించాడు అది తెలియదేమో నీకు. అతడు మొట్టమొదటి చిన్నప్పటి నుంచి కూడా సన్యాసమయా అన్నాడు. సన్యాసం పుచ్చుకోవడానికి కూడా తల్లిని అనుమతి కావాలి, అది తీసుకున్నాక సన్యాసి అవుతాడు. అయిన తర్వాత అనేక రకాలు చేశాడు, అనేక రకాలు మొత్తం దేశంతో పర్యటన. అట్లా తిరగడంలో అనేక మందికి ఈతన వాగ్వివాదంలో గెలిచాడు. కర్మకాండంతా నిరర్థకం అనేది కూడా వాడు బోధించాడు చెప్పగా. అట్లా అనేది ఎప్పుడైతే దాన్ని సరిగా నిర్వహణ చేయడానికని ఆ ధర్మాన్ని అందరూ గ్రహించి, అది వరకు ఏమిటంటే కేవలం కర్మకాండలో పడి మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారంతా. కర్మకాండ అంటే ఎలా ఉంటారు? మన వాళ్ళు పూజ చేసుకుంటారు, మీరు ఇప్పుడు చూడలేదేమో. ఈ పూజ చేస్తుంటారు. ఆ పూజలో
యజ్ఞయాగాదులు మాత్రం అవి కర్మలే. ఈ పూజలు మాత్రం ఇవి కర్మకాండే. దాన్ని ఎలా చేస్తున్నారు ఏమిటని మనం విచారణ చేస్తే రత్నసింహాసనం సమర్పయాన్ని ఒక పుష్పం అక్షరంలో వేస్తారు. ఎంత అబద్ధం! దేవుడి దగ్గర అబద్ధం ఆడడం, దేవుడి దగ్గర ఇంకెవరి దగ్గర కూడా అబద్ధం ఆడారంటే అర్థం ఉంది. ఇలాంటి వికారాలు ఎక్కువైపోయి అప్పుడు శంకరుడు దాన్ని అంతా ఖండిస్తాడనమాట. ఈ కర్మకాండ నిరర్థమని బోధిస్తాడు. ఆ రకంగా శంకరుడు ఆసీత్ హిమాచలం పర్యంతం అనేక మంది ఈ కర్మిష్ఠులతో వాగ్వివాదం చేసి గెలిచి అప్పుడు అతడు ఆ సమయంలో ఒక స్థితికి వెళ్ళేదాకా ఇవి స్థాపించాడు. 4 దిశల్లో 4 పీఠాలు. ఆ తర్వాత ఆ పీఠములు కంటిన్యూ అయితే ప్రజలకు కొంత ఉపయోగం ఉంటుంది, వేరు వేరు మూడు చేష్టలు చేయరు అని అనుకున్నాడు. అయితే ఏంటంటే ఆ పీఠాలు అంతే అంతే. ఇంకా కథ అంతా ఇంక వేరే. ఇప్పుడున్న కథలు అంతటి వాడు మరొకడు ఉంటే అది బాగానే నడుస్తుంది. కొన్ని చోట్ల అలాంటి వాడు ఉంటారు, అక్కడెక్కడ ఉంటారు వేరుగా. చెప్పమ్మా ఏమవుతుందో. ఆ రోజులో స్థాపించాడు కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నాం, కొంత ఉపయోగపడింది. అవునవును. కాదు ఎందుకు చేసాడు వాడు అంటే, మీకు తమ యుధకంబు వాకిన్లు త్రావనిభంగి ఫలించినట్టు వృక్షములు ఫలములను తినని చందంబునను. అంటే సజ్జనులు తమకు తాను పరహితాచరణముతులు. వాడి కోసం స్థాపించాడు. వాడికి ఏం కావాలా, కీర్తి కావాలి, వ్యవహారం ఏంటి, ఎందుకు వాడికి తిరిగప్పటికి వెళ్ళాడు. వాళ్ళు చేస్తున్నారు. అంచేత మన అట్లా అన్నీ తెలిసినవాడు ఏమి చేయడం మీరు అనుకుంటున్నారు. అన్నీ తెలిసినవాడే చేస్తాడు. తెలియనివాడు ఏం చేస్తాడు? గుడ్డివాడు ఇంకొకటి మార్గం చూపించగలరా? వాడు కళ్ళున్నాయి కనుకే చెప్తాడు. ఎందుకది తెలుసు అంతా. అట్టివాళ్ళు ఉండబట్టే ఇంకా ఇంతో అంతో నిలబడి ఉంది ఈ లోకంలో కాస్త ధర్మం అనేది. ఎందుకంటే వాడి కోసం ఏం చేయలేదుగా, ప్రజల కోసం. అది ప్రజలంతా అబద్ధంగా మిచ్చే కదా. ఇది ఎందుకు ఇది అయితే ఆ మిచ్చని అనుకోవడం లేదు కదా అంతా. ఆ మిచ్చని అనుకోమని చెప్తున్నాడు. అందుకు వాడికి ఒక అవకాశం కల్పించాలి కదా వాళ్ళకి. ఆ రకంగా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, తమ యుద్ధకంబు వాహిన్లు త్రావనిభంగి. ఆ నదులు ప్రవహిస్తున్న నదులు వాటి నీళ్ళు తాగదుగా. ఫలించినట్టు వృక్షములు ఫలములను తినచందమున రకరకాల ఫలాలు అవన్నీ వస్తున్నాయి. ఆ ఫలితాలని అవి తినడంలే, అవన్నీ ఎందుకోసం? ఇతరుల కోసమే. అలాగా సజ్జనులు తమకు తారే పరహితాచరణమతులు, ఇతరుల హితం కోరి చేస్తారు. ఏమమ్మా? అసలు నిజాన్ని చెప్పాలంటే ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ లోని వాళ్ళు ఎవ్రీ సండే ప్రతి ఒక్కరు చర్చికి రావాలని చెప్పడం, అందులో కొన్ని విషయాలు చదివి వినిపించడం, ఇలాంటివేవో చెప్పబట్టి అది కొంత డెవలప్ అవుతుంది. మరి ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే భాగవతంలో ఏముంది అంటే దేని గురించో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. అంటే ఇలాంటి విషయాలు చెప్పేవాళ్ళు ఎక్కడ లేక, ఉన్న దాని అంతరార్థాలు అసలు తెలియక బయట అర్థాలే చూసి నిజంగా పాల సముద్రం ఏంటి, పెరుగు సముద్రం ఏంటి, ఏనుగేంటి, 1000 సంవత్సరాలు ఇలాంటివే తెలియడం ఉంటే మనది అంత అందరికీ అందుబాటులో లేకుండా అయిపోయిందని అనిపిస్తుంది. ఏదో అక్కడక్కడ అలా ఉన్నాయేమో తప్ప. అయినా ఇది సంపూర్ణం కనుక ఎక్కడో ఎవడో ఉన్న చాలు. చూడలేదు ఏమంటారు? చెప్పేవాడున్నా వినేవాడు లేరు ఈవేళ. వినేవాడు పండితులు టీవీలలో సంస్కృత ఛానల్ వచ్చేసి ఈ విషయాలన్నీ బాగా విపులంగానే చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు కానీ వినేవాడు చెప్తున్నారండి. ఎప్పుడు విత్తనం పోదండి.
వాడి సీట్లో వ్యవహారం ఇతను ఉంటుంది. ఎక్కడో కొందరు ఉంటారు, చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. కొంచెం విడిగానే ఈ పర్లేదు. రాలే కానీ నాశనం లేదండి. మన శాస్త్రములు, కళలు ఇవన్నీ కూడా పరమార్థ బోధకములే. అనేక రకాల మానవుడు సుఖజీవనం గడుపుతూ పరమార్థాన్ని పొందడానికి ఏర్పాటు చేసేవి సోపానములు. అందుకే ఏదో వర్ణ వ్యవస్థని, ఆశ్రమ వ్యవస్థని ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా చెప్పుకోవడానికి కూడా కనబడే స్థితిలోనే ఉన్నాయి. అవి ఏం లేవనుకోండి, ఇప్పుడున్న వాటికి తగినట్టుగా మనం దానికి తగినట్టుగానే మనం ఉండాలి. నిజమే, కానీ నీకు అనిపిస్తుంది అట్లా, అందరికీ అనిపిస్తుందిగా. అంతేకాదు ఇప్పుడు చాలా గొడవగా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా. ఆ చేత వాళ్ళకి అంతే కదా, చెప్పేవాడు వినేవాడు లేకుండా అవుతుంది. అంటే చిన్నప్పటి నుండి వాళ్ళలో వినడం అనేది అలవాటు లేకుండా చేసేస్తున్నారు. మరి చిన్న తరగతుల్లోని జీసస్ గురించి వాటి గురించి ఇంకా వేస్తున్నారు. మరి అలాంటప్పుడు మన అంతర్గత అర్థాలు అవి కూడా వేయాలి కదా. ఇప్పుడు మీరు అందరూ గ్రహించవలసిందంటే, ఒకానొక ప్రవాహం వచ్చినప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది ఏమైనా సరే. ఆ ప్రవాహంలో అవి కొట్టుకుపోతుంటాయి. ఒకప్పుడు మళ్ళీ అలా ఒకప్పుడు అలా వస్తుంటుంది, పోతూ ఉంటాయి, ఇల్లు నడుస్తుంది, ఇలా శిక్షితాలు క్రమంగా పెడుతూ ఉంటుంది. కానీ మనం ఏంటి, ఒకటి గురించి కాదు, ముందర మనం ఒడ్డెక్కి తర్వాత సత్యమాలు ఒడ్డెక్కితే బాగుందని అనుకోవాలి. మనం ముందర ఒడ్డెక్కితే చాలదు. ఎలా ఉందా ఉంటుంది అలాగే, దాని సంగతి అది ఈశ్వరుని యొక్క లీల నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగా మీరు చూస్తారు మన పిల్లలకి, అంటే మీరు చూడరు, మీ పిల్లలు ఎవరైనా చూస్తే చూడాలి. ఎన్ని రకాల మార్పులు సొసైటీ ఎట్లా మారుతుంది అంటే చాలా వరకు మారిందనుకోండి, మారిపోతుంది అంతే. దాని లక్షణం అది. అనేక రకాల ఇప్పుడు మీరు నేను కొన్ని చెప్పకూడదు, సొసైటీలో అలా ఉన్నాయి. అటువంటి ధర్మం ఏమిటి, అధర్మం ఏంటి, ధర్మం అధర్మం అనేది ఏం లేదు. ఏది ఎప్పుడు యుక్తిగా బతకడం అంతే తెలుస్తుంది, తప్పేం లేదు. బికాస్ ఆఫ్ సర్టన్ ఇన్వెన్షన్స్, సర్టన్ డిస్కవరీస్, ఇవన్నిటి వల్ల కూడా అట్లాంటి వాడు ఎప్పుడు కూడా మహర్షులు వాళ్ళకి అన్నీ తెలుసు అంతా. అందరూ మీకు అసలు మీరు యోగం మీరు చేయలేదు కానీ యోగంలో అన్ని సిద్ధులు వస్తాయి, అనివార్య అష్టసిద్ధులు వస్తాయి, మీ అనుమానం ఏం లేదు. అన్ని సిద్ధులు, నేను అనేక మంది సిద్ధులను దర్శించాను కూడా. మా గురుగారు మంచి అష్టసిద్ధులు కూడా వాడు. అయితే నన్ను అడిగాడు ఆఖరిని, నీకేం సిద్ధులు కావాలి, నాకే అక్కడన్నా. ఎందుకు సిద్ధులు అవి ఎప్పుడు కోరుతాం మనకి. మామూలుగా అయితే అవి ఉంటే బాగుంది, ఇవి ఉంటే బాగుంది, అందరూ మెచ్చుకోవడానికి. ఎందుకని వాళ్ళందరూ మెచ్చుకుంటే మీరందరూ కలిసి ఇతడు దేవుడిని అంటే నేను దేవుడిని అయిపోతానా, ఎలా అవుతాను? నేను దేవుడిని అయితే మీరు అనకపోయినా నష్టం నాకు లేదుగా, అది చూడాలి. కానీ అట్లా అందుచేత అటువంటివన్నీ ఉన్నా కూడా అదని పక్కకు పోయి నిజమైంది ఏదో ఒకటి దానికోసం స్ట్రగుల్ అవ్వాలి తప్ప. వీళ్ళు ఎవడైనా ఒక్కడు తయారైన అనివార్య అస్థితి సంపాదిస్తాను చెప్పి చేస్తానన్న వాళ్ళు ఉంటే
వాళ్ళు ట్రైనింగ్ ఇస్తా చూడ సంపాదించు కష్టం లేదు. అయితే ఏం లాభం? అందరూ మెచ్చుకుని ఓహో అని మరింత అహంకారం పెరిగి మళ్ళీ కింద పడుతూ ఉండాలి. అంతకన్నా దానివల్ల ప్రయోజనం ఉండదు. నేను చాలామంది సిద్ధులను కూడా ఎరుగుదు. మీకు అందరికీ తెలిసిన గడప సత్యనారాయణ ఉన్నాడు అనుకోండి, అగ్గిలో చుట్టూ అగ్గితో మండుతున్నా అందులోంచి తీసిస్తూ ఉంటాడు. మరి సాయిబాబా గురించి మీకు తెలుసు కదా, గాలి నుంచి ఏవో వస్తువులు తీసిస్తూ ఉండడం. ఇవన్నీ కూడా ఏం పెద్ద అసాధ్యములు కావు, ప్రయత్న సాధ్యములు. వాటి కోసం ఏముంటుంది అంటే ఇప్పుడు ఆయన ఎందుకు చేస్తున్నాడు? ఆయన స్వార్థం కోసం కాదు, మరి అందరూ మెచ్చుకోవడానికి కాదు, ప్రజల్లో దైవదృష్టి కలగడానికి కోసం ఆయన చేస్తున్న పని అది. ఇప్పుడే మొదట్లో అప్పుడు చెప్పేవాడు ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ మై విజిటింగ్ కార్డ్స్. విజిటింగ్ కార్డ్ అనేవాడు. ఈ సిద్ధులు ఏమిటంటే విజిటింగ్ కార్డ్. నేనెవరో తెలుసుకోవడానికి తెలిసిన వాళ్ళకి అంతే తప్ప కేవలం భౌతికవాదం పెరిగిపోయి ప్రపంచ యుద్ధానంతరం ఎట్లా ఉండేదంటే మొత్తం అంత సమాజాలన్నీ కూడా ఇక్కడే కాదు అంతటా. అటువంటి సమయంలో ఆ మహనీయుడు దేవుడు ఉన్నాడని రుజువు చేసేవాడు అంతే. అందుకు ఆ సిద్ధులు ప్రకటన చేశాడు. అది వచ్చాకే వస్తాయి. ఇదివరకే సమాజం గత జన్మలోనే అయిపోతే ఇప్పుడు మళ్ళీ విషయం అనుకో, మళ్ళీ ఇప్పుడు వేరే ప్రయత్నం చేయక్కర్లేదుగా. అట్లా సమాధి పొందందే సిద్ధులు రావు. ఏవో కొద్దిగా అవేం పెద్ద సిద్ధులు కావు. సిద్ధులు నామం వాటిని. ఆ సిద్ధులు అనేది సమాధి తర్వాతనే సమయం అన్న ప్రక్రియ తెలుసు కదా. అంచేత అప్పుడు వస్తాయి. ఆ సిద్ధులు కైవల్యానికి అడ్డు. అంచేత కైవల్య పాదంలో వీటిని నిరసిస్తాడు. మనకి సమయం అయింది, ఇంకా స్వచ్ఛ చెప్పుకుందాం కానీ